హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అనీష్. వెల్కమ్ టు లైఫ్ టెక్ తెలుగు. ఈరోజు వీడియోలో రెడ్మీ K20 Proలో లేటెస్ట్ ఆండ్రాయిడ్ 12 OS ఇది బీటా 4 వర్షన్. దీనికి సంబంధించిన ఫుల్ రివ్యూ చూద్దాం. బిల్డ్ గురించి చూసుకుంటే బిల్డ్లో ప్రతి సెక్షన్ కూడా మనకి చాలా పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది. ప్రీవియస్ బిల్డ్తో కంపేర్ చేస్తే ఇంటర్ఫేస్ కానీ టోటల్ మనకి అన్నీ కూడా చేంజ్ చేశారు. చూడండి, ఇక్కడ బిల్డ్కి సంబంధించిన ఇష్యూస్ అయితే లేవు. బిల్డ్ అయితే పర్ఫెక్ట్గా ఉంది ప్రీవియస్ బిల్డ్తో కంపేర్ చేస్తే. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే కనుక డార్క్ మోడ్ మీరు సెట్ చేస్తే కనుక డోక్ కలర్ కూడా మనకి చేంజ్ అవుతుంది. చూడండి, చూసారా? డార్క్ మోడ్ సెట్ చేస్తే హోమ్ స్క్రీన్లో ఉన్న డోక్ కలర్ కూడా మనకి డార్క్ మోడ్లో మారుతుంది. చూడండి, అట్ సేమ్ టైం మనకి ఇక్కడ డోక్ కలర్ కూడా చేంజ్ అయింది. నెక్స్ట్ అట్లాగే పవర్ మెనూ గురించి మాట్లాడుకుంటే పవర్ మెనూ స్టైల్ అయితే మనకి ఈ విధంగా ఉంది. ఎక్కడ కూడా దీనిలో చేంజెస్ అయితే మనకి లేవు. నెట్వర్క్ సెక్షన్లో ఇంటర్నెట్ కానీ వైఫై కానీ హాట్స్పాట్ కానీ బ్లూటూత్ కానీ మనకి పర్ఫెక్ట్గా వర్క్ చేస్తున్నాయి. ఎక్కడ ఎటువంటి ఇష్యూస్ అయితే లేవు. నెక్స్ట్ అట్లాగే స్క్రోల్ ఆన్ చేస్తే మనకి ఇక్కడ యాప్ సెక్షన్ గురించి మాట్లాడుకుంటే యాప్ సెక్షన్లో మనకి ప్రీవియస్ బిల్డ్తో కంపేర్ చేస్తే ఇక్కడ ఒక ఆప్షన్ ప్రొవైడ్ చేశారు. చూడండి, గేమ్ సెట్టింగ్స్ అని ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. ప్రీవియస్ బిల్డ్లో మనకి ఈ ఆప్షన్ ఓన్లీ సెర్చ్లో టైప్ చేస్తే వచ్చింది, కానీ ఆప్షన్ ఎక్కడ ఉంది ఏంటనేది మనకైతే తెలియదు. ఇప్పుడు కూడా మనకి గేమ్ సెట్టింగ్స్ అయితే పర్ఫెక్ట్గా వర్క్ చేయట్లేదు, కానీ మనకి ఇంటర్ఫేస్ అయితే తీసుకొచ్చారు. సెట్టింగ్స్ సంబంధించిన ఇంటర్ఫేస్ ఇక్కడ చూసుకుంటే మనకి గేమ్ డాష్ బోర్డ్ టర్న్ ఆన్ చేసుకోవాలా టర్న్ ఆఫ్ చేసుకోవాలనేది ఇక్కడ ఆప్షన్ ఉంటే, డ్యూరింగ్ గేమ్ ప్లేలో మనకి డో నాట్ డిస్టర్బ్ మోడ్ కావాలా వద్దనేది ఇంకొక ఆప్షన్ ప్రొవైడ్ చేశారు. ఈ టూ ఆప్షన్స్. వాయిస్ అసిస్టెంట్ అయితే బిల్డ్లో మనకి పర్ఫెక్ట్గా వర్క్ చేయట్లేదు, కానీ ఇక్కడ స్వైప్ చేస్తే మనకి అసిస్టెంట్ అయితే ఓపెన్ అవుతుంది. మనకి వాయిస్ అసిస్టెంట్ అయితే బిల్డ్తో పాటు వర్క్ చేయట్లేదు. వాట్సాప్ నోటిఫికేషన్స్ కూడా మనకి క్లమ్జీగా రావట్లేదు, చాలా డీసెంట్గా కనిపిస్తుంది. చూసారా నోటిఫికేషన్స్ కూడా. నెక్స్ట్ బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే బ్యాటరీకి సంబంధించిన ఇష్యూస్ అయితే పెద్దగా లేవు, కానీ ప్రీవియస్ బిల్డ్ అయితే మనకి అస్సలు గేమింగ్ అయితే సెట్ అవ్వలేదు. కానీ ఈ బిల్డ్ గురించి మాట్లాడుకుంటే బిల్డ్ అయితే మనకి గేమ్ ప్లేకి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు యూజ్ చేసుకోవచ్చు. బిల్డ్ పర్వాలేదు, గేమ్స్ అయితే బాగానే హ్యాండిల్ చేయగలుగుతుంది. స్క్రీన్ ఆన్ టైం గురించి మాట్లాడుకుంటే 57% ఉన్నప్పుడు నేను గేమ్ ప్లే స్టార్ట్ చేశాను. వైఫై నెట్వర్క్ టర్న్ ఆన్లో ఉంది. నెక్స్ట్ అట్లాగే ఇక్కడ టైం చూసుకుంటే 11:02 అయింది. నెక్స్ట్ అట్లాగే నేను గేమ్ స్టాప్ చేసేసరికి 23%కి డౌన్ అయింది బ్యాటరీ అయితే. 12:08 అయింది టైం. ఇక్కడ చూసుకుంటే మీకు బ్యాటరీ అయితే ఓవర్ డ్రైన్ అయితే ఎక్కడ అవ్వట్లేదు. కాకపోతే ఒక చిన్న ఇష్యూ ఏంటంటే, మీరు నైట్ టైం మొబైల్ అలా వదిలేస్తే డే టైం ఎర్లీ మార్నింగ్ మీరు చెక్ చేస్తే కనుక 7 to 8% అయితే బ్యాటరీ కన్జ్యూమ్ చేసేస్తుంది, ఎటువంటి మనం ఏమి మొబైల్ని యూజ్ చేయకుండానే. అదొక చిన్న ప్రాబ్లం తప్పించి బిల్డ్ గేమింగ్ కూడా మీరు యూజ్ చేయొచ్చు ఎటువంటి ఇబ్బంది లేకుండా. ఏదైతే బ్యాటరీకి సంబంధించిన ఆప్షన్స్, స్టోరేజ్కి సంబంధించిన ఇంటర్ఫేస్ చూసాం కదా మనం ప్రీవియస్ బిల్డ్లోనే, ఈ విధంగా ఉంటుంది. సౌండ్స్ అండ్ వైబ్రేషన్ గురించి మాట్లాడుకునే సెక్షన్ అయితే మనకి ఈ విధంగా ఉంది. సౌండ్స్ అండ్ వైబ్రేషన్ సెక్షన్లో కూడా ఎక్కడ బగ్స్ అయితే లేవు, అన్ని పర్ఫెక్ట్గానే వర్క్ చేస్తున్నాయి. నెక్స్ట్ అలాగే వాల్యూమ్ ప్యానల్ గురించి మాట్లాడుకుంటే వాల్యూమ్ ప్యానల్ అయితే మనకి ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ స్టైల్స్ అండ్ వాల్ పేపర్స్ గురించి మాట్లాడుకుంటే స్టైల్స్ అండ్ వాల్ పేపర్స్లో కొత్త చేంజెస్ అయితే ఏమీ లేవు. కాకపోతే ఇక్కడ థీమ్డ్ ఐకాన్స్ అని ప్రీవియస్ బిల్డ్లో మనకి నార్మల్గా ప్రొవైడ్ చేశారు, కానీ ఇక్కడ ఈ ఆప్షన్ మీరు టర్న్ ఆన్ చేశారనుకోండి, ఇక్కడ ఐకాన్స్ కలర్ అనేది మనకి మారిపోతుంది. చూసారా, ఇక్కడ చేంజ్ అయింది. బేసిక్ కలర్స్ ఇవన్నీ కూడా మనకి ప్రీవియస్ బిల్డ్లో ఉన్నవి. నెక్స్ట్ యాప్స్ గ్రిడ్కి సంబంధించిన ఆప్షన్స్ మీకు ఇక్కడ ప్రొవైడ్ చేశారు. చూడండి, ఇక్కడ నుంచి మీరు గ్రిడ్ సైజ్ని పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. నెక్స్ట్ సిస్టమ్ గురించి మాట్లాడుకుంటే సిస్టమ్కి సంబంధించిన టోటల్ ఆప్షన్ మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. చూడండి, ఫ్రంట్ కెమెరా సెట్టింగ్స్ అని కూడా మనకి ఇక్కడైతే మెన్షన్ చేశారు. ఇక్కడ నుంచి మీరు ఎలా ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మీరు మార్చుకోవచ్చు. ఫ్రంట్ కెమెరా ఎల్ఈడీని కూడా మీరు ఇక్కడ నుంచి అయితే మేనేజ్ చేసేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం కెమెరా క్యాలిబ్రేషన్కి సంబంధించిన ఆప్షన్ కూడా మనకి ఇక్కడైతే ప్రొవైడ్ చేశారు. చూడండి, ఇక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. నెక్స్ట్ అట్లాగే జెస్టర్కి సంబంధించిన ఆప్షన్స్లో కొత్త ఆప్షన్స్ అయితే మనకి బిల్డ్లో 3.1కి 4.0కి పెద్ద వేరియేషన్ అయితే ఎక్కడ లేదు. అన్ని ప్రీవియస్ బిల్డ్లో ప్రొవైడ్ చేసిన ఆప్షన్స్ మాత్రమే మనకి దీనిలో ప్రొవైడ్ చేశారు. కాకపోతే ఇక్కడ చూస్తే 100 మోడ్ ఓపెన్ చేద్దాం ఫర్ సపోజ్. ఇక్కడ చూసుకుంటే ఆ యాప్ సంబంధించిన డాష్ బోర్డ్ ఐకాన్ ఏదైతే ఉన్నాయో అవి మాత్రం ఇంప్రూవ్ చేశారు, అంతే. అందుగురించి మనకి బిల్డ్లో ఎటువంటి చేంజెస్ లేవు. కాకపోతే ఆ లుక్ ఏదైతే ఉందో, ఆ డాష్ బోర్డ్ లుక్ మార్చగానే ఆటోమేటిక్గా ఇంటర్ఫేస్ లుక్ మనకి మారిపోతుంది కదా, అయితే చూడటానికి చాలా నీట్గా ఉంది. ఇదొక ఆప్షన్ అంతే. నెక్స్ట్ ఇంకొక కొత్త ఆప్షన్ ఏంటంటే అబౌట్ సెక్షన్లోకి వెళ్తే అబౌట్ సెక్షన్లో దీని మీద ట్యాప్ చేస్తే మనకి ఈ విధంగా ఉంది. ఇదే ప్రీవియస్ బిల్డ్లో మనకి Android 11లో అయితే కనుక ఇలా స్వైప్ చేస్తే మనకి 11 అని చూపించేది, కానీ దీని మీద మనకి ట్యాప్ చేస్తే యాస్టీస్గా మనకి క్లాక్ ఓపెన్ అయిపోతుంది. ప్రజెంట్ టైం 9:20 అవుతుంది. 9:20కి సంబంధించిన క్లాక్ టైం మనకి ఎంత అనేది ఇక్కడ ఇండికేటర్ చూపిస్తుంది. చూసారా, దీన్ని మనం ఇట్లా స్వైప్ చేస్తూ 12 దగ్గర తీసుకెళ్ళి ఆపామనుకోండి, 12 దగ్గర తీసుకెళ్ళి ఆపామనుకోండి, Android 12 అని మనకి ఈ విధంగా లోకి చూపిస్తుంది. ఇక్కడ కూడా మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఎన్సెంట్ కలర్ కనిపిస్తుంది. చూసారా, బేసిక్గా మనకి ఎన్సెంట్ కలర్ గ్రీన్లో ఉంది. ఇప్పుడు ఆ గ్రీన్ కలరే మనకి ఇక్కడ కనిపిస్తుంది. చూసారా, చాలా బాగుంది కదా. దీనికి సంబంధించిన షార్ట్ వీడియో చేసి నేను అప్లోడ్ చేశాను. నేను మరి నాకైతే అర్థం కాలేదు, నేను వాయిస్ ఓవర్ ఇవ్వలేదు దానికి.
మరి జనాలకి అర్థం కాలేదో ఏంటో నాకైతే తెలియదు, కానీ ఆ వీడియో చూసి ఇద్దరు అన్సబ్స్క్రైబ్ చేశారు. మరి ఆ వీడియో చూసి మరి దానిలో అంత తప్పు ఏముందో నాకేం అర్థం కాలేదు. నేను వాయిస్ ఇవ్వలేదు అనుకుంటా. సరే ఓకే, అది బిల్డ్కి సంబంధించిన టోటల్ ఆప్షన్స్ అయితే ఇవి. ఓకేనా, ఛార్జింగ్ సంబంధించిన యానిమేషన్స్ కానీ, నెక్స్ట్ అట్లాగే ఆల్వేస్ ఆన్ డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే డిస్ప్లే సెక్షన్లో సారీ చెప్పడం మర్చిపోయాను. డిస్ప్లే సెక్షన్లో కలర్స్ ఉంది కదా, ప్రీవియస్ బిల్డ్లో మనకి కలర్స్ని మామూలుగా ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేశారు, కానీ ఇక్కడ మనం మార్చుకోవడానికి అయితే ఆప్షన్ ప్రొవైడ్ చేయలేదు. కానీ ఇక్కడ మనకి ఈ బిల్డ్లో అయితే మార్చుకోవడానికి ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. కాకపోతే మనం ఏ ఆప్షన్ సెట్ చేసినా పెద్ద వేరియేషన్ ఇక్కడ కనిపించట్లేదు మరి నాకైతే కదా, వేరియేషన్ అయితే కనిపించట్లేదు. సరే, నెక్స్ట్ బిల్డ్లో ఏమన్నా ఇంప్రూవ్ చేస్తారేమో. నెక్స్ట్ అట్లా ఇంక్రీజ్ టచ్ సెన్సిటివిటీ అనే ఒక ఆప్షన్ ప్రొవైడ్ చేశారు. ఇందులో చూసుకుంటే కొంచెం పర్వాలేదు. నెక్స్ట్ అట్లాగే డీసీ డిమ్మింగ్, డిస్ప్లే కలర్స్ ఇవన్నీ కూడా మనకి ప్రీవియస్ బిల్డ్లో ఉన్నవే. లాక్ స్క్రీన్కి సంబంధించిన సెక్షన్లో ఆల్వేస్ ఆన్ డిస్ప్లే కూడా మనకి ఇక్కడైతే ప్రొవైడ్ చేశారు చూడండి. అట్ ద సేమ్ టైం బిల్డ్లో మనకి డబుల్ ట్యాప్ టు వేక్ కూడా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. యో మ్యాన్, చూసారా? నెక్స్ట్ అట్లా బెంచ్ మార్క్ స్కోర్స్ కూడా ఒకసారి చెక్ చేసి చూద్దాం. బెంచ్ మార్క్కి సంబంధించిన స్కోర్స్ అయితే మనకి ఈ విధంగా ఉన్నాయి. సింగిల్ కోర్కి సంబంధించిన స్కోర్స్ ఇవైతే, మల్టీ కోర్కి సంబంధించిన స్కోర్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. బెంచ్ మార్క్ స్కోర్స్లో చూస్తేనే మనకి బిల్డ్లో పెర్ఫార్మెన్స్ అనేది ఇక్కడ అర్థం అవుతుంది. చూసారా, ప్రీవియస్ బిల్డ్కి ఈ బిల్డ్కి పెర్ఫార్మెన్స్లో అయితే చాలా వేరియేషన్ ఉంది. ఇది ఒకటే ప్రూఫ్. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఈరోజు వీడియో అయితే ఇది. వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు బాయ్.